ఆయన మాటలు అర్థం కానివిగా ఈ సమాజం అపార్థం చేసుకుంటున్నప్పుడు వారిలో ఉన్న సందేహాలన్నిటినీ నేను నివారించి నివృత్తి చేసి బైబిల్ ఎంత జ్ఞాన గ్రంథమో ఆయన సంకల్పం ఏంటో అనేది ఈ సమాజానికి ప్రకటించాలి. లేదంటే ప్రజలకు అనుమానాలుగానే ఉంటాయండి. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది వ్యక్తుల మధ్య అనుమానాలు పడినప్పుడు ఒక ప్రేయసిని ప్రియుడు అనుమానించాడు అనుకోండి. సహజంగా మనుషులైన తర్వాత భార్య భర్త మీద అనుమానం, భర్త భార్య మీద అనుమానం, ఒకరి మీద ఒకరికి అనుమానాలు సహజంగా చిన్నవి కలుగుతుంటాయి. అలా కలిగేటప్పుడు సహజంగా ప్రియుడే ప్రేయస్ మీద అనుమానం కలిగింది అనుకోండి. ప్రేయస్ ఏం చేయాలి తెలుసా? నీ అనుమానంతో నువ్వు చావు అనడం కాదండి. ఏమండి, ఎక్కడైతే మీరు అనుమానిస్తున్నారో అనుమానం నేను నివృత్తి చేస్తానండి. నేను యథార్థవంతురాల్ని, నాలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. చాలా మంది ప్రయాసపడతారండి, కష్టపడతారు. తమ యథార్థతను నిరూపించుకోవడానికి, తమ ప్రియుడిలో తమ భర్తలో ఉన్న సందేహాన్ని నివృత్తి చేయడానికి వాళ్ళు ఎన్ని రుజువులు, ఎన్ని సాక్ష్యాలు. చూడండి, నాకెందుకండి భయం? అప్పుడు నిజంగా ఒకళ్ళు అనుమానపడిన, సందేహపడిన ప్రియుడో భర్తో దాన్ని తెలుసుకొని, అమ్మాయి సారీ, నేను నిన్ను అనుమానించాను, ఐఎమ్ రియలీ సారీ. అప్పుడు ప్రేమ పటిష్టం, బలం. సందేహాలు తీరిపోయిన తరువాత మీ ప్రేమ బలపడుతుంది, మీ బంధం గట్టిపడుతుంది. అంటే సందేహాలు నివారించడం మంచిదే కాదా? చిన్న సందేహం కలిగిన పోతేలే చిన్న సందేహం, నేను నమ్మితే నమ్మలేదా పొండన్నది అనుకోండి. ఆ సందేహం 2 అవుతుంది, 4 అవుతుంది, 8 అవుతుంది. సందేహం మీద సందేహం, ఇక అనుమానం మీద అనుమానం. చివరికి వాళ్ళు కాపురమే కూలిపోయే పరిస్థితి, వారి ప్రేమే విడిపోయే పరిస్థితి. అలాంటిది రాకుండా ఉండాలి అంటే నీ అనుమానాన్ని క్లియర్ చేయాలి. అనుమానాలు క్లియర్ చేయాలండి, చెయ్యాలండి.